వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ రెండు విషయాలు చూస్తూ ఉన్నాం. మేలు మేలు అనేటువంటి మాటను ఒకే వచనములో దేవుడు రాసి ఉంచాడు. మొదటిది మేలును దాచి ఉంచాను అంటూ ఉన్నాడు. రెండవది మేలును సిద్ధపరిచి ఉంచాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అంటే రెండు ఒకే అర్థాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆ మేలు దేవుడు ఇచ్చేటువంటిది, దేవుడు దాచిపెట్టేటువంటి మేలుని మనుషుడు అనుభవించాలి అంటే పైన ఒక కండిషన్ అనేది దేవుడు పెట్టాడు. ఏమని అంటున్నాడంటే, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది. దేవుడు దాచి ఉంచినటువంటి మేలు అది ఎవరికీ తెలియదు. తెలుసా? దేవుడు ప్రతి మనిషి కొరకు కూడా నీ జీవితంలో మేలు అనగా నీకు ఏది అవసరమో నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ వాటిని తన దగ్గర దేవుడు ఉంచుకొని ఉన్నాడు. అది ఈ లోక సంబంధమైన జ్ఞానానికి అంతుపట్టదు. ఆయన ఎంత మేలులు మన కొరకు దాచి ఉంచాడో ఈ మనిషికి అంతుపట్టలేనటువంటి జ్ఞానం ఉంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, తన దగ్గర దాచిపెట్టినటువంటి ఆ మేలులను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే ఏం చేయమంటున్నాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినప్పుడు ఆయన దాచి ఉంచినటువంటి మేలును నీకు ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం అనొచ్చు, మేము దేవునికి భయపడేవారము అని మనము స్వతహాగా మనము నోటితో చెప్పొచ్చు. అయితే భయపడేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో చూడండి. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 20వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదవం. అక్కడ నుండి అబ్రాము దక్షిణ దేశంలోకి తరలిపోయి కాదేశునకు షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజు అయిన అబీమెలెకు సారాని పిలిపించి తన ఇంట చేర్చుకొనిను. చాలు. అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తి, సారా అనేటువంటి ఆమె, వారిద్దరు భర్త భార్యలు. దేవుడు ఇదిగో నీవు ఉన్న దేశాన్ని, కల్దీయుల దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పగానే ఈ యొక్క అబ్రహాము తన భార్యను తీసుకొని దేశం వెంబడి దేశము ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. దేవుడు ఎక్కడైనా ఆగమన్నప్పుడు వాళ్ళు ఆగుతూ ఉన్నారు, మరొక ప్రయాణమై వెళ్ళమన్నప్పుడు వెళ్తూ ఉన్నారు. అలాగే అబ్రహాము తన భార్య గెరారు అనేటువంటి దేశంలోని నివసిస్తూ ఉన్నారంట. అక్కడికి వచ్చేటప్పటికి అబ్రహాము చెప్పాడంట తన భార్య, ఇదిగో సారా, నేను భర్త భార్యలమే, కానీ నువ్వు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత నేను నీకు అన్నయ్యని అని చెప్పాలి అన్నాడంట. ఎవరైనా అలా చెప్పుకుంటారా? భార్యని, సొంత భార్యని నువ్వు ఎక్కడికైనా ప్రదేశాన్ని తీసుకెళ్ళినప్పుడు నా భార్య అని చెప్పుకుంటారు గర్వంగా. ఒకవేళ చెప్పుకోలేని వాళ్ళు ఎవరున్నారంటే, ఒకవేళ భార్య అందవికారంగా ఉన్నా, భార్య చూడడానికి ఎవరికి ఇష్టం లేకుండా ఉన్నా, అలాంటి వాళ్ళు ఏమంటారంటే, బాబు నువ్వు నా పక్కన ఉండొద్దురా బాబు అనేటువంటి మనుషులు కూడా ఉన్నారు. అయితే ఈ యొక్క అబ్రహాము యొక్క భార్య అందంగా లేదా? చాలా అందమైనది. దేవుడే చెప్తూ ఉన్నాడు, చాలా అందమైనది సారమ్మ. మరి అంత అందమైన స్త్రీని ఆయా దేశాల వెంబడి తీసుకెళ్తూ ఉన్నప్పుడు నేను నీకు భర్తను కాదు అని ఎందుకు చెప్పమన్నాడంటే, ఆయా దేశాల్లో ఉన్నటువంటి మనుషులు, మరి ముఖ్యంగా గెరారు అనేటువంటి దేశంలో ఉన్నటువంటి మనుషులు చాలా మూర్ఖులు. ఎలాంటి వారంటే, ఒకవేళ అందమైన భార్యని తీసుకొని ఆ దేశానికి వెళ్ళారు అనుకోండి, ఆ భార్య తాలూకా భర్త ఎవరైతే ఉన్నారో వారిని చంపి ఆమెను తీసుకొని పోతారు. అలాంటి మనుషులు వాళ్ళు. అందుకే వాళ్ళ కొడుకు కూడా అలాగే భయపడ్డాడు కదా, ఇస్సాకు భార్య కూడా, ఆయన కూడా అలాగే భయపడ్డాడు ఆ దేశంలోకి వెళ్ళగానే. అంటే ఆ గెరారు అనేటువంటి దేశంలో ఉన్నటువంటి వారు మంచివారు కాదు. అందుకే నేను నీకు అన్నయ్యనని చెప్పు, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, నన్ను చంపేస్తారు అన్నాడు. అయితే ఏమైంది, అలాగని ఆ ప్రకారంగానే ఆమెను తీసుకుని వెళ్ళిపోయారు. రాజు దగ్గర ఉంచుకున్న తర్వాత దేవుడు మాట్లాడాడు వాళ్ళతో. అది చూడండి 11వ వచనం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఎంత మాత్రమూ లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకుని చేసి తిని.
ఆ దేశంలో ఉన్నటువంటి వారు అలా ప్రవర్తిస్తూ ఉన్నారంటే కారణం ఏంటంటే దేవుడు భయం అనేది లేనటువంటి మనుషులు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమంటున్నాడు. దానికి ఆయన మేలును దాచి ఉంచాలని చెప్తూ ఉన్నాడు. మరి ఇలాంటి మనుషులు అనగా చూసినటువంటి ప్రతి స్త్రీని కూడా వివాహం చేసుకోవాలని, ఆ భర్తను ఆ పురుషులైనటువంటి వారిని చంపాలని అని ఆలోచన కలిగినటువంటి మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది అంటే దేవుడు అంటే కొంచెము కూడా భయం లేదు. కొంచెం భయం ఏం చేస్తారు? అయ్యో వేరొక దేశం నుంచి వచ్చారు కదని వారికి ఆశ్రయాన్ని ఇస్తారు, వారికి కావాల్సిన వాటిని ఇస్తారు, మరలా పంపిస్తారు. కానీ వీళ్ళు అలా చేస్తున్నారా? అలా చేయడం లేదు. వచ్చినటువంటి పురుషుని చంపుతూ ఉన్నారంట, ఆ స్త్రీని ఆ రాజగృహానికి తీసుకొని పోతూ ఉన్నారంట. దేవుని భయం లేనటువంటి మనుషులు. మరి అలాంటి వారికి దేవుడు మేలు చేస్తాడా? ఎప్పుడూ చేయడు. దేవుడి మేలు అలాంటి వారికి ఎప్పుడూ చేయడు. ఎందుకంటే దేవుని భయం లేకుండా వారు ఇష్టానుసారంగా జీవించి, ఇష్టానుసారంగా బ్రతికి, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ మనుషుల జీవితంలో దేవుడు ఎన్నటికీ కూడా మేలు అనేది చేయడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, తన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన దాచి ఉంచినటువంటి మేలు చాలా గొప్పది. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. దేవునికి భయపడని మనుషులను చూస్తాం, దేవునికి భయపడేటువంటి మనుషులు చూస్తూ ఉన్నాం. అబ్రహాము అనేటువంటి వ్యక్తి పెళ్ళయింది, సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి. 60, 70, 80, 90 దగ్గరకు వచ్చేసింది. 99 దగ్గరకు వచ్చేసింది. పిల్లలు లేరు. అప్పుడు దేవుడు పిల్లలు ఇచ్చాడు, ఒక కొడుకుని ఇచ్చాడు. ఆ కొడుకుని చక్కగా పెంచుకుంటూ ఉన్నాడు. కొంచెంగా ఎదిగేటప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నీకు ఒక కొడుకుని నేను ఇచ్చాను కదా, ఆ కొడుకుని నాకు ఆ మోరియా పర్వతం దగ్గర తీసుకెళ్ళి నాకు బలిగా ఇచ్చాయని చెప్పాడు. అంత ఇష్టముగా లేక పుట్టినటువంటి ఇస్సాకు ఇంకా తర్వాత వారికి పిల్లలు పుట్టరని సంగతి కూడా వారికి తెలుసు. మరి ఆ లేక పుట్టినటువంటి కుమారుడిని దేవుడు ఇచ్చేయమనగానే, బలిగా అర్పించేయమనగానే అబ్రహాం ఏం చేశాడంటే కొంచెం కూడా వెనుతిరగలేదు. ఎందుకంటే దేవుడు నాకు లేనప్పుడు ఆయన ఇస్తానని చెప్పాడు. ఇస్తానని చెప్పిన మాట ప్రకారంగా ఆయన నాకు ఇచ్చాడు. ఇచ్చినటువంటి కుమారుడిని తిరిగి మరలా ఆయన తీసుకుంటానన్నాడు. కనుక ఆయన వెనక మారు మాట్లాడకుండా గాడిదకి గంత కట్టి దోసలను తీసుకుని వెళ్ళి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి బలి అర్పించడానికి వెళ్ళాడు. కట్టెలు పేర్చాడు, అగ్ని పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు. చూశాడు, అబ్రహాము ఆగు, నీ కుమారుణ్ణి ఏమీ చేయవద్దు, నేను చెప్పిన ప్రకారముగా ఈ పర్వతం దగ్గరకు తీసుకుని వచ్చి బలి అర్పించడానికి సిద్ధమయ్యావు కాబట్టి నీవు నిజముగా దేవునికి భయపడివాడువై ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవునికి భయపడే వ్యక్తివా నువ్వు? దేవునికి భయపడేవారంటే దేవుడు ఇచ్చిన దాన్ని మరలా తీసేసుకుంటాను అనగానే మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుంది? ఇది ఒక మానవుడే ఏదైనా ఇచ్చి తీసేసుకున్నాడు అనుకోండి, ఏం చేస్తాం? 100 మందికి చెప్తాడు, ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకున్నాడు రా అంటాం. మనం వారి మీద లేడిపోయి ఎలాగంటాం, నేను చాలాసార్లు వాడికి హెల్ప్ చేశాను, చాలాసార్లు ఆమెకి హెల్ప్ చేశాను, సహాయం చేశాను అన్నీ చెప్తాం. అబ్రహాం అలాగనలేదు. దేవునికి భయపడేవారు దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఒకేలా ఉండాలి, నీ దగ్గర నుంచి ఏదైనా తీసుకున్నప్పుడు కూడా ఒకేలాంటి ప్రవర్తన కలిగి ఉండడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదించబడినప్పుడు దేవుని స్తుతించాలి, నీకు బాధలలో ఉన్నప్పుడు కూడా దేవుడిని స్తుతించాలి. కానీ మనకు బాధలు కలిగితే మనం ఏం చేస్తాం? దేవుడిని మర్చిపోతాం, దేవుడిని దూషిస్తూ ఉంటాం, దేవుడిని వెటకారం ఆడుతూ ఉంటాం. లేదు, అలాంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కాదు. నీకు బాధలు ఉన్నప్పుడు కూడా, ఆశీర్వదించినప్పుడు కూడా, రెండు వైపులా కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నీవు దేవుడిని ఘనపరచడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనములో, ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 3వ దినమున యోసేపు వారిని చూచి, దేవునికి భయపడువాడను వీరు బ్రతుకున్నట్లు. ఈ మాటలు యోసేపు తన అన్నదమ్ములతో మాట్లాడుతూ ఉన్నారు. తన అన్నదమ్ములు ఆహారం కొరకు, అన్నదమ్ములు ఉన్నటువంటి దేశంలో కరువు వచ్చి
ఐగుప్తు దేశానికి అన్నం కొనుక్కోవడానికి, ఆహారం కొనుక్కోవడానికి వచ్చారు. ఆ ఐగుప్తు దేశంలో ఈ ఆహారం అంతటి మీద కూడా అధికారిగా ఈ యోసేపు ఉన్నాడు. ఉండినప్పుడు ఆ అన్నదమ్ములతో ఈ మాట చెప్తున్నాడు. ఏమంటారంటే, నేను దేవునికి భయపడేవాడును. ఎవరిని చెప్పగలరు ధైర్యంగా చెప్పగలమా మనం? నేను దేవునికి భయపడేవాడును అంటున్నాడు. అంటే ఆయన ఆ మాటను అన్నదమ్ముల దగ్గర వాడడానికి గల కారణం ఏంటో తెలుసా? చూడండి, బైబిల్ గ్రంథం నుంచి 39వ అధ్యాయము 7-8 వచనాలు. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పిను. అయితే అతను ఒప్పుకొనక, యజమానుడు తనకు కలిగినదంతా నాకు అప్పగింపిన కానీ నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. ఇతడు తన అన్నదమ్ముల దగ్గర నేను దేవునికి భయపడేవాడును అని అంత ధైర్యముగా ఎందుకు చెప్తూ ఉన్నాడు తెలుసా? అతని జీవితంలో ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగింది. యోసేపుని తన అన్నదమ్ములు బానిసగా అమ్మేసినప్పుడు పోతిఫర్ అనేటువంటి ఒక అధిపతి దగ్గరికి చేర్చబడ్డాడు బానిసగా. ఆ బానిసగా ఉన్నటువంటి ఆయన ప్రవర్తన చూసి ఆ అధిపతి ఏం చేశాడంటే, పోతిఫర్ తన ఇంటినంతటికీ కూడా అధికారిగా ఆయన ప్రకటించగానే అతని అండర్లో, యోసేపు అండర్లోనే అదంతా కూడా నడుస్తూ ఉంది. అయితే తన భార్య, పోతిఫర్ యొక్క భార్య ఈ యొక్క యోసేపు మీద మనసు కలిగి ఉంది. యోసేపు చాలా అందమైన వాడంట, చూడడానికి చక్కని వాడిగా ఉన్నాడంట. తన భర్తను కాదనుకొని ఆ బానిసగా వచ్చినటువంటి ఆయన మీద తన మనసు కలిగింది. మనసు కలగానే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఆమె చూసింది. చూడగానే ఎవరు లేని సమయంలో ఆయన లోపలికి తీసుకొని తలుపేసుకొని తన బట్టలు విప్పేసింది. విప్పగానే ఆయన ఏం చేశాడంటే, అక్కడ ఆమెను చూడటం లేదు, వారిద్దరి మధ్య మరొక వ్యక్తి ఉన్నాడని, ప్రభు అయినా యేసు మన మధ్య ఉన్నాడని ఆయన చూస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, మాట చదవండి, 9వ వచనము. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపలేకపోయిండు. కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపమును కట్టుకొందును. అక్కడ ఎవరున్నారు? ఇద్దరే మనుషులు ఉన్నారు. కానీ ఆ పోతిఫర్ భార్యకి దేవుడు కనబడటం లేదు. ఎవరు కనబడుతున్నారు? యోసేపు కనబడుతున్నాడు. ఇదిగో నా దగ్గర దేవుడు ఉన్నాడు, నేను ఆయనకి భయపడే వ్యక్తిని, ఇలాంటి పనులు నేను చేయకూడదని చెప్పాడు ఆయన. ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పగానే ఆమెకి విపరీతమైన కోపం వచ్చేసింది. అప్పటికే ఆ యోసేపు ఆమె దగ్గర నుంచి దులుపుకొని పారిపోయాడు బయటికి. పారిపోగానే వీడి మీద ఏదో ఒక నింద వేయాలని ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ పిలిపించి ఈయన ఎలాగ నా మీద అగాత్యం చేయాలనుకుంటున్నాడని ఒక నింద మోపేశారు. అయితే అది జరిగిన విషయం. కానీ ఇక్కడ యోసేపు దేవునికి భయపడేవాడుగా కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి భయపడేవారంటే అర్థం ఏంటో తెలుసా? మనుషులు ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉండడం, మనుషులు లేనప్పుడు ఎవరూ లేరు కదా, 4 గోడల మధ్య ఉన్నాను కదా, చీకటిలో ఉన్నాను కదా, ఏసీసీ కెమెరా నన్ను చూడటం లేదు కదా అని అలాంటి పరిస్థితుల్లో తప్పు చేసేటువంటి మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున అందరూ కూడా మనుషులు ఉన్నప్పుడు ఎంతో పరిశుద్ధమైన వ్యక్తులుగా, పవిత్రమైన వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అదే సమాజము లేనప్పుడు, నిన్ను చూసేటువంటి వారు, నిన్ను కనిపెట్టేటువంటి వారు లేనప్పుడు నీ ప్రవర్తన ఒకలా ఉంటుంది. మనుషులందరూ ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఒకలా ఉంటుంది. యోసేపు ఆమె తప్ప అక్కడ ఎవరు కూడా లేరు. కానీ యోసేపు తప్పు చేయడానికి 100% అవకాశం ఉంది. కానీ ఆయన ఎంత మాత్రము కూడా తప్పు చేయలేదు. దేవునికి భయపడేవారు ఎలా ఉంటారో తెలుసా? నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలాంటి ప్లేస్లో ఉన్నా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నీవు తప్పు చేయడానికి అవకాశం ఏర్పడినప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయం ఎవరి జీవితంలో అయితే ఉందో వారు దేవునికి భయపడేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారే దేవునికి భయపడేవారు. అలాంటి వారి గురించి దేవుడు అంటున్నాడు, ఇదిగో తన యందు భయభక్తులు కలవారికి ఆయన మేలును దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యోసేపు దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు కదా.
మరి ఆయనకి మేలును దాచి ఉంచానని చెప్తున్నాడు కదా. ఏమిటా మేలు? చూడండి బైబిల్ గ్రంథంలో చూద్దామా. 39వ అధ్యాయము 1-5 వచనాలు. యోసేపు ఐగుప్తులకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుని వద్ద అతను కొనెను. యెహోవా యోసేపుకు తోడైండను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తీయుని అంటుండెను. యెహోవా అతనికి తోడై ఉండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగిన కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతని ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి అతని కలిగినదంతయు అతనికి అప్పగించుడు. అతడు తన ఇంటి మీదను అతను కలిగినంతటి మీదను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి సమస్తము మీదను ఉండెను. చాలు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు తన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి మేలును దాచి ఉంచాడు. అయితే యోసేపు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? పోతీఫర్ అనేటువంటి ఆయన ఇంటికి వచ్చేసరికి చాలా శ్రమల్లో ఉన్నాడు. నా తండ్రి నుంచి నన్ను దూరం చేసేసరే, నా అన్నదమ్ములు నన్ను అసహించుకున్నారే, చివరికి నన్ను చంపేయాలనుకున్నారే నా అన్నదమ్ములు. పోనీ చివరికి నన్ను ఎక్కడికైనా ఒక దాసి గృహం కాకుండా చక్కగా కుటుంబంతో బ్రతికేటువంటి బ్రతుకులను కూడా ఇచ్చినా బాగుండే. కానీ ఆయన పరిస్థితి ఎలాంటిది? దోషుడిగా అమ్మబడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు ఏం చేస్తున్నాడంటే దేవుడంటే భయము, దేవుడంటే భక్తి చేస్తూ ఉన్నాడు. ఆయన కారణంగా ఏమైందంటే ఆయనకి తెలుసు, నేను దేవుడి దగ్గర భయభక్తులు కలిగి ఉంటే నా కొరకు దేవుడు ఒక మేలును దాచి ఉంచాడు. కానీ ఆయన చూడలేడు. అర్థమవుతుందా? ఏ మేలును దాచి ఉంచాడో ఆయన చూడలేడు. ఒకవేళ ఆయన అనుకున్న దానికంటే దేవుడు దాచి ఉంచినటువంటి మేలు ఇంకా గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నీవు అనుకోవచ్చు, నేను దేవుడు అంటే ఎంత భక్తి కలిగి ఉన్నాను, ఎంత భయం కలిగి ఉన్నాను, దేవుడు నాకు ఇది చేస్తాడు అనుకుంటావేమో. దానికంటే శ్రేష్టమైన దానిని దేవుడు తన దగ్గర దాచిపెట్టుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోసేపుకు తెలుసా పోతీఫర్ ఇంటి అంతటి మీద అధిపతిగా ఉంటాడని? తెలీదు. ఎవరు నిలబెట్టారు? దేవుడు నిలబెట్టాడు. దేని చూసి? అతనిలో ఉన్నటువంటి యథార్థమైన దేవుని భయమని చూసి, దేవుని యొక్క భక్తి జీవితాన్ని చూసి దేవుడు అతన్ని ఆ పోతీఫర్ ఇంట్లోనే ఆ సామగ్రి ఇంటి మీద మనుషులందరి మీద కూడా దేవుడు అతన్ని అధిపతినిగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అధిపతినిగా చేశాడు. అంతేకాదు విచారణకర్తగా ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నారు అది జరిగితే అది యజమానుడైనటువంటి వారికి చెప్పు అంటూ ఉన్నాడు. అంతేకాదు ఇంకేం చేశాడు తెలుసా? ఆ ఇంటంతటి మీద విచారణకర్తగా పెట్టిన తర్వాత నుంచి దేవుడు ఆ పోతీఫర్ ఇంటిలో ఉన్న ప్రతి వస్తువుని కూడా దేవుడు దీవిస్తూనే ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బానిసగా ఉండినప్పుడు దీవించబడలేదు. అర్థమవుతుందా? ఆ ఇంటంతటి మీద కూడా ఒక మంచి అధికారం ఉంటే బాగుందని ఎప్పుడైతే పోతీఫర్ పెట్టాడో, ఆ అధిపతిగా ఉన్నాడో, అప్పటి నుంచి కూడా ఆ పనుల్లోని, ఆ వ్యాపారంలోని, ఆ ఉద్యోగాలని, ఆ పని మనుషులు వారు చేస్తున్నటువంటి సంపద, ఐశ్వర్యము, ధనము అంతా కూడా అంచెలంచెలుగా పెరిగిపోతూ ఉందంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చూస్తూ ఉన్నాడు ఆ పోతీఫర్. ఇతన్ని బట్టే దేవుడు మమ్మలను దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? యోసేపుకు తెలుసు నన్ను దేవుడు దీవిస్తాడని. నేను దేవుడు అంటే భయం కలిగి నేను బ్రతికినప్పుడు, దేవుడు అంటే నేను భక్తి కలిగి నేను జీవించినప్పుడు దేవుడు నా కొరకు ఒక మంచి మేలుని దాచి ఉంచాడు అన్నారు. ఆ ప్రకారంగానే ఏ ఇంటికైతే దోసుడిగా వెళ్ళాడు ఆ ఇంటికే దేవుడు యజమానుడిగా దేవుడు తీర్చిదిద్దాడు. దేవునికి స్తోత్రం. ఇంతకంటే గొప్పది ఏమైనా ఉందా? నీకు కావాలనుకుంటున్నటువంటి మేలు ఏమనుకుంటాడు యోసేపు? అయ్యా నన్ను బానిస బ్రతుకు నుంచి విడిపించండి అయ్యా అని మాత్రం అడగలరు. కానీ ఆ ఏ యజమానుడి దగ్గర అయితే బానిసగా ఉన్నాడో ఆ యజమాని ఇంటి అంతటికీ కూడా ఇతని యజమానుడిగా దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఆ ఏ దేశానికి అయితే వెళ్ళిపోయాడో ఆ దేశానికి రాజు తర్వాత రాజుగా దేవుడు అతన్ని సిద్ధపరిచాడు. ఇది ఎక్కడి నుంచో తెలుసా? దేవుడు దాచి ఉంచినటువంటి మేలది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దాచిపెట్టినటువంటి మేలది. అది ఎందుకు ఆయనకి ఇవ్వబడిందంటే ఆయనకి దేవుడంటే భయము, దేవుడంటే భక్తి. నిర్గమకాండము 1వ అధ్యాయము
16-17 వచనం. మరియు ఐగుప్తు రాజు షిప్రాపూయ అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలను మంత్రసాని పని చేయొచ్చు, వారి కాన్పుల మీద చూచినప్పుడు మగవాడైన ఏళ్ల వాడిని చంపుడి, ఆడదైన ఏళ్ల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనిచ్చెను. చాలు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారు. 70 మందిగా వెళ్ళారు. వారిని దేవుడు ఏం చేశారంటే, ఆకాశ నక్షత్రాల వలె మీరు లెక్కింపలేనటువంటి సంఖ్యగా నేను మిమ్మల్ని చేస్తానని చెప్పిన ప్రకారంగా అదే దేశంలో, ఐగుప్తు దేశంలోనే ఉంటూ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైపోయారంటే వాళ్ళకంటే బలవంతులు అయిపోయారు. ఆ దేశంలో ఉన్నటువంటి వారికంటే బలవంతులు అయిపోయారు. వాళ్ళు అనుకున్నారు, అయ్యో ఎప్పుడైనా మన దేశం ముందుకు ఎవరైనా శత్రువు వచ్చి యుద్ధం చేస్తే వీళ్ళు వాళ్ళ వైపు వెళ్ళిపోయి మనకు వ్యతిరేకంగా ఉండి పారిపోతారేమో, కాబట్టి వీరిని ఇంకా అణిచివేయాలి అనే ఉద్దేశంతో ఇంకా ఆ హెబ్రీ స్త్రీలైనటువంటి వారు గర్భంతో ఉన్నప్పుడు ఒకవేళ మగవాళ్ళు కానీ కనేటప్పుడు ఏం చేయమన్నారు? రాజు ఆ మంత్రసానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, చంపేయాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. రాజు చెప్పినప్పుడు ఎవరైనా సరే పాటించాలా లేదా? ఖచ్చితంగా పాటించాలి. రాజు చెప్పిన మాట వినకపోతే ఏమవుతుంది? మరణ శాసనం. మరి ఈ ఐగుప్తు రాజు చెప్పాడు ఈ హెబ్రీ మంత్రసానులకి, మీరు కాన్పు పీట మీద నువ్వు మగపిల్లవాడు కానీ కనబడితే వారి నిర్దాక్షిణంగా చంపేయండి అన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ పని చేయలేదంట. ఎందుకంట? వారు దేవునికి భయపడువారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి భయపడి రాజుకు భయపడకపోతే, దేవునికి భయపడుతున్నాం, మరి రాజుకు భయపడిపోతే, రాజు చెప్పిన మాట వినకపోతే, అయినా ఈ హెబ్రీ స్త్రీలకి ఎంత తెగింపో. ఎవరికి? హెబ్రీ స్త్రీల మంత్రసానులే వీళ్ళు, ఐగుప్తు స్త్రీల మంత్రసానులు కాదు. హెబ్రీ స్త్రీలలోనే కొంతమందిని మంత్రసానులుగా వాళ్ళే పెట్టుకున్నారు, హెబ్రీ స్త్రీలే. అయితే రాజు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? అది పాటించాలి. ఈయన ఏం చేశారంట? వీళ్ళు దేవునికి భయపడేవారుగా ఉన్నారంట. భయపడేవారుగా ఉంటే వీళ్ళు ఆ రాజు చెప్పిన ప్రకారంగా ఆ స్త్రీల దగ్గరికి వెళ్ళారంట. ఆ కాన్పు పీటల మీద పిల్లలు కంటూ ఉన్నప్పుడు మగ పిల్లలు తెక్కంటున్నారంట. వాళ్ళు కంటూనే ఉన్నారంట మగపిల్లల్నే. కానీ వారిని ఎవరిని కూడా మంత్రసానులు చంపేయలేదు. ఈ విషయం రాజు దగ్గరికి వెళ్ళి ఇలాగ మంత్రసానులు మీరు పంపించారు కదా, కానీ వాళ్ళు ఏం చేయట్లేదంటే ఆ మగవారిని చంపేయట్లేదు అని చెప్పగానే ఆ విషయం రాజుకు తెలిసింది అనగానే ఈ మంత్రసానులు ఏం చేయాలి? అడవుల్లోనుకో పుట్టలోనుకో ఎక్కడికో పారిపోవాలి. అవునే కాదా? హల్లెలూయా. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజుకి ఆ విషయం తెలిసింది అనగానే పారిపోవాలి మంత్రసానులు. కానీ వీళ్ళు రాజుకు భయపడటంలే, దేవుడికి భయపడుతున్నారు. ఎందుకు తెలుసా దేవుడికి భయపడుతున్నారు? వారు దేవుని యొక్క గొప్పతనాన్ని అంతటినీ కూడా ఈ హెబ్రీ స్త్రీలు అనేటువంటి వారు చూశారు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ స్త్రీలు అనేటువంటి వారు దేవుడు గొప్పతనాన్ని రుచి చూచినటువంటి వారు. వాళ్ళ పితరుల జీవితంలో దేవుడు ఏం చేశాడో వాటిని అంతటినీ కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పుకుని ఉండేవారు. అందుకే దేవుడు ఎంత గొప్పవాడో ఆ విషయము హెబ్రీ స్త్రీలందరికీ కూడా తెలుసు. అందుకే వాళ్ళకి దేవుడు అంటే భయం. మరి దేవునికి భయపడే వారికి దేవుడు మేలును దాచి ఉంచాను అన్నాడు కదా. మరి ఏమిటయ్యా అంటే వారికి మరి దేవునికి భయపడడం వలన రాజుని ఎదిరించారంటే మరి వారి వెనకాతల దేవుడు ఏమి దాచి ఉంచాడు చూడండి. 21వ వచనం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసును. ఆ మంత్రసానులకి అప్పటికి పిల్లలు ఉన్నారు. కానీ ఆ పుట్టినటువంటి పిల్లలకి గర్భము తెరిచి ఉండలేదు. అర్థమవుతుందా? ఈ మంత్రసానులకి పిల్లలు ఉన్నారు, కొడుకులు కూతుళ్ళు ఉన్నారు. కానీ వారి వంశం అక్కడితోనే అయిపోయింది. వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టడం లేదు. వాళ్ళకి మిగిలిన వారందరూ కూడా పిల్లలు కంటూ ఉన్నారు. ఈ షిప్రాపూయ అనేటువంటి ఆ వారి వంశం వారికి మాత్రం పిల్లలు పుట్టడం లేదు.
అయితే దేవుడు ఏం చేశాడంటే, దేవునికి వీళ్ళిద్దరూ భయపడుతున్నారు కాబట్టి వారి వంశంలో ఉన్నటువంటి స్త్రీలైనటువంటి వారికి, వారి వంశంలో ఉన్నటువంటి పురుషులైనటువంటి వారికి పిల్లల కన్నా ప్రారంభించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకంటే మేలు ఇంకెవరైనా నీ కోసం దాచి ఉంచుతారా? అది ఎక్కడ ఉంచాడు దేవుడు? దాచిపెట్టుకున్నాడు, ఆయన దగ్గర దాచిపెట్టుకున్నాడు. నీవు ఆయనకు భయపడ్డాన్ని ఆయన చూసినప్పుడు వెంటనే ఏం చేస్తున్నాడు? ఆయన దాచిపెట్టినటువంటి వాటిని వర్తిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అలాగున మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనము అలాంటివి పొందుకొని ఉన్నాం, వేలు అనుభవించాం. దేవునికి స్తోత్రం, ఇప్పటికి అనుభవిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన మేలును దాచి ఉంచాడు, మేలును దాచి ఉంచాడు, దాచిపెట్టుకుంటున్నాడు. నీవు ఆ పనిని తలపెట్టినప్పుడు, ఆయన యందు నువ్వు భయాన్ని, భక్తిని నువ్వు కనపరిచినప్పుడు వాటిని దేవుడు రిలీజ్ చేసి నీకు అప్పగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ అది ఎంత కష్టతరమైనదో గమనించారు. దేవుని మాట కొరకు రాజు మాటను ధిక్కరించడం అంటే మాటలా? అది కష్టతరమైనది. దేవునికి భయపడడము అనేటువంటి మాటలో చాలా కష్టం ఉంది. అది మన జీవితాన్ని ఇంకా సమర్పించేసుకోవడమే దేవునికి. మనుషుల మాటలు కానీ, మనుషుల జీవితాలు కానీ, ధనము కానీ, డబ్బు కానీ ఏది కూడా నిన్ను ప్రేరేపితము చేయకూడదు. అంత కఠినంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము దేవునికి భయపడే వారుగా కనపడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. నిర్గమకాండము 19వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. ఇదిగో నిర్గమకాండం 9వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. ఇదిగో నేను ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించదును. ఐగుప్తు రాజ్యము స్థాపించినది దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు పంపి నీ పశువులను పొలముల్లో నీ కలిగినది యావత్తును త్వరగా భద్రము చేసుకొనుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదనో జంతువు మీదనో ఓడగండ్లు కురియును. అప్పుడు అవి చచ్చునని చెప్పాను. ఫరో దగ్గరికి అంటే ఐగుప్తు దేశం యొక్క రాజు దగ్గరికి మోషే అనేటువంటి ఒక నాయకుడిని దేవుడు పంపించి చెప్తా ఉన్నాడు. ఇదిగో మోషే అంటున్నాడు రాజుతో, ఇదిగో రాజు, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు అరణ్యంలోకి వెళ్ళి యెహోవాను సేవించాలి, అందరినీ పంపించండి అంటే, యెహోవా ఎవడు, నేను పంపించను అని చాలా వెటకారంగా, చాలా ర్యాష్గా మాట్లాడిన కారణంగా దేవుడు వారి మీదకి చాలా తెగుళ్ళని అప్పటికే రప్పించాడు. అయితే ఈ సందర్భంకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, ఇదిగో మీ మీదకి గొప్ప వడగండ్లు మీ మీద పడబోతా ఉంది. కాబట్టి మీ యొక్క పొలముల్లో కానీ, ఇంటి బయట కానీ, పనికి వెళ్ళిన వారిలో కానీ, ఆ జంతువులు కానీ, పశువులు కానీ, మేకల మందలు కానీ, గొర్రెల మందలు కానీ, మీ పనివారు కానీ ఎవరైనా ఉంటే వచ్చి ఇంటిల్లో ఆశ్రయం తీసుకోండి, లేకపోతే వారందరూ కూడా చస్తారని చెప్పాడు. ఎవరితో చెప్పారు? మోషే రాజుతో చెప్పాడు. రాజుతో చెప్పినప్పుడు రాజు దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతులు, సేనాధిపతులు, మంత్రులు, సైనికులు చాలా మంది విన్నారు. అయితే విన్నటువంటి వారిలో కొంతమంది దేవుని మాటకు భయపడ్డారు. చూడండి తర్వాత మాటలో, ఫరో సేవకుల్లో యెహోవా మాటకు భయపడిన వారు తన సేవకులను, తన పశువులను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు మాట విననటువంటి రాజు, ఐగుప్తు దేశం రాజు, దేవుడు అంటే మాట వినడు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేనటువంటి వ్యక్తి, వెటకారం చేసేటువంటి వ్యక్తి. కానీ ఆ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు రాజుతో పాటుగా మరికొంతమంది విన్నారు. ఆ విన్న వారిలో కొంతమంది ఏం చేశారు? దేవుని మాటకు భయపడి తన భార్యలను, తన పిల్లలను బయటికి పంపించినటువంటి వారిని, తన పశువులను, మేకల మందులను, ఒకవేళ వారి పంట పొలాల్లో పండించేటువంటి వాటిని అక్కడే ఉంచకుండా తనకు కావలసినటువంటి గుడారముల్లో దాచిపెట్టుకున్న కారణముగా అవంతా కూడా సురక్షితంగా ఉన్నాయి. ఎవరైతే దేవునికి భయపడకుండా, దేవుని మాటకు భయపడకుండా ఉన్నారో వారందరి ఆస్తిపాస్తులు, బిడ్డలు, పనివారు అందరూ కూడా ఆ వాడగండ్ల వారికి చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుని భయము మన జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తుందో. దేవుడు అంటే మనం భయపడితే చాలు, దానివల్ల చాలా మేలులు మన జీవితంలో మనము పొందుకోగలము.
దేవునికి స్తోత్రం. ఆ భయం వల్ల తన భార్యలు కాపాడుకోగలిగారు, వారి బిడ్డలు కాపాడుకోగలిగారు, వారి ఆస్తిపాస్తులు కాపాడుకోగలిగారు, వారు తినేటువంటి ఆహార పదార్థాలు కాపాడుకోగలిగారు, వారి గొర్రెల మందులు, మేకల మందులు, ఎడ్లు, పశువులు అన్నింటినీ కూడా కాపాడుకోగలిగారు. ఈ రోజున మన చేతులారా మనం కోల్పోతున్నాం. అవునా? మన చేతులారా మనం కోల్పోతున్నాం, కష్టపడుతున్నాం, తెస్తున్నాం, ఆ డబ్బులు ఇలా పోతున్నాయి. అనారోగ్యం వస్తుంది, ఇలా హాస్పిటల్కి వెళ్తున్నారు, రావటంలా. పనికి వెళ్తున్నాం కానీ మంచి చదువు ఉంది కానీ ఉద్యోగము రావటంలా. కారణం ఏంటో తెలుసా? దేవుని భయం కలిగి ఉంటే మనవి అనుకునేవి మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. అవి ఎక్కడికి పోనివ్వడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని మాటలు నేను చూపిస్తాను. ఆ దేవుని భయం కలిగి ఉన్నటువంటి వారు ఎలా ఉంటారో, దేవునికి భయపడేవారు ఎలా ఉండాలో ఒక 3 మాటలు చూపించి ముందుకు వెళ్తాను. లేవికాండము 19వ అధ్యాయం 32వ వచనము, లేవికాండం 19వ అధ్యాయం 14వ వచనము, లేవికాండం 25వ అధ్యాయం 36వ వచనం. ఒకరి తర్వాత ఒకరు చదవండి. తల నెరసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును గణపరిచి నువ్వు దేవునికి భయపడవలను. చూసారా? దేవునికి భయపడడం అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా ఆటోలో వెళ్ళారా? ఆటోలో ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్ళారా? వెళ్ళేటప్పుడు ఆ స్పాంజ్ సీట్లో నలుగురు కూర్చున్నారు. అందులో నువ్వు ఒక వ్యక్తి ఉన్నావు. ఒక ముసలాయన వచ్చాడు కూర్చోడానికి. అప్పుడు ఏం చేస్తారు మీరు? మొన్నే చూసాను, నా భార్య కింద దేయబెట్టడానికి వెళ్ళినప్పుడు, దేయబెట్టేసి ఇలా వచ్చేస్తున్నప్పుడు ఆటో వచ్చింది. అక్కడ 4 ఆడపిల్లలు ఉన్నారు, కాలేజ్ పిల్లలు. ఒక ముసలాయన ఎక్కుతూ ఉన్నాడు. ఎక్కుతున్నప్పుడు అమ్మ కొంచెం ఇటు సైడ్ రమ్మని కూర్చుంటానంటే ఆ పాప ఆ పెద్ద ఆయనతో గొడవట్లే, ఎవరితో? ఆటో డ్రైవర్తో గొడవడుతుంది. ఏంటండి, ముందు నేను ఎక్కాను కదా, నాకు ఈ సీట్ ఇవ్వకుండా అక్కడ కూర్చోమన్నారు ఈయన అని గొడవడుతుంది. మనం ఏం చేస్తాం? మనం అదే చేస్తామా? లేకపోతే సీట్ ఇస్తామా? అది చెక్క కుర్చీ చాలినటువంటి ప్లేస్లో కూర్చోవాలి, అరముక్కలో కూర్చోవాలి. అవునా? అది సోఫా సెట్ అయితే చక్కగా కూర్చోవచ్చు. మనం దేనికి ప్రయారిస్తాం? మరి చాలా దూరం ప్రయాణం అవ్వాలి, ఆ ముక్క దాంట్లో కూర్చోలేమని చెప్తాం మనం. ఇక్కడ ఏమంటారు తెలుసా? దేవునికి భయపడేవారు అనే మాటకు అర్థం కొన్ని చెప్తా ఉన్నాను. చాలా ఉన్నాయి కానీ కొన్ని చెప్తా ఉన్నాను. ముసలితనం కలిగినటువంటి వారు, తల నెరిసినటువంటి తెల్ల వెంట్రుకలు కలిగినటువంటి పెద్దలు, స్త్రీలైనా పురుషులైనా, వారు కూర్చోడానికి వచ్చినప్పుడు ఆ స్థలాన్ని నీవు వారికి ఇవ్వాలి. మనం ఎప్పుడు ఇస్తాం తెలుసా? మన ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చారు అనుకోండి, గబగబా కుర్చీ నుంచి లేచిపోయి అది ఇచ్చేస్తాం. అదే వ్యక్తి మనకి ఎవరో తెలియదు, బయటకు వెళ్ళేటప్పుడు బస్సులో కూర్చున్నాం అనుకోండి. ఈరోజు చూస్తున్నాం బస్సు ప్రయాణం ఎలాగుంది. ఇప్పుడు ఎలాగుంది? ఆడవాళ్ళు మగవాళ్ళని, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తేడా లేకుండా బాధుడే చూస్తున్నాం. ఒక ముసలాయిని కొట్టేస్తుంది ఒక ఆవిడ, నా ప్లేస్ అని. అలాంటి వారు దేవునికి భయపడేవారు కాదు. అర్థమవుతుందా? దేవునికి భయపడడం అంటే తెలిసిన ఎంట్రికలు కలిగినటువంటి వారికి నువ్వు ఉన్న స్థలాన్ని, నువ్వు ఎంత మంచి స్థలంలో కూర్చున్నా ఆ స్థలాన్ని వారికి ఇవ్వడమే నువ్వు దేవుడికి భయపడ్డాం. దేవునికి స్తోత్రం. ఇంకొకటి చదవండి. ఇంకొకటి, చెవిటి వాడిని తిట్టకూడదు, గుడ్డివాని అయితే అడ్డం వేయకూడదు, నీ దేవునికి భయపడవలను. చాలు. దేవునికి భయపడడం అంటే అర్థం ఏంటి? చెవిటి దగ్గరికి వెళ్ళి కటికారం ఇలాగంటే పక్కన ఉండే నవ్వుతారు. వాళ్ళు నవ్వించడం కోసం ఏం చేస్తాడు ఈ మనిషి? చెవిటి వెళ్ళి బిగ్గర కలడం కనపడుతుందా లేదని, లేకపోతే ఇలా పెదవులు కలుపుతూ ఆయన కనపడదని సంగతి తెలిసి ఆయన అంటూ ఉన్నాడు. గుడ్డివారు వెళ్తూ ఉన్నప్పుడు కర్ర అడ్డు పెట్టి పడేయడం, ఇవన్నీ కూడా అలాంటి వారు దేవునికి భయపడడం. ఇవన్నీ చిన్న చిన్న సూక్తులు. మనం అనుకుంటాం దేవునికి భయపడడం అంటే ఏంటో కాదు. మన జీవితంలో సహజంగా జరుగుతున్నటువంటి వాటిని లోకులు నవ్వించడానికో, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు సంతోషపెట్టడానికో చేసేటువంటి పనులు అవి చేయకుండా ఉండటమే దేవునికి భయపడడము. ఇంకొక మాట చదవండి, 25:36. నీ దేవునికి భయపడి వారి యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. వడ్డీ వ్యాపారులు ఉంటారు, అన్నారా? డబ్బులు లేనటువంటి వారికి అవసరానికి ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి, 1000 రూపాయలు కావాలి, 1000 రూపాయలకి తర్వాత రోజుకి 1000 రూపాయలు ఇస్తారు, కానీ రోజుకి 100 రూపాయలు వడ్డీ కట్టాలి. తెలుసా మీకు? 1000 రూపాయలు ఇస్తారు, రోజుకి ఒక 100. ఏ రోజు వస్తే ఫైనాన్స్ వాళ్ళు ఎలాగైతే వచ్చి తీసుకుంటారో అలాగా 100 తీసుకోవాలి. ఒక లాస్ట్లో నీ దగ్గర డబ్బులు ఉంటే 1000 రూపాయలు, ఆ 1000 రూపాయలు తిరిగి మళ్ళా ఇచ్చేయాలి. అలాంటి వడ్డీ వ్యాపారం చేసేటువంటి మనుషులు, అదే డబ్బు తెలుసా? అన్యాయమైన సొమ్ము.
అది నీకు డబ్బుగా కనపడుతుందేమో, అది పురుగులు పట్టి నీ ఒంటిని పీడించేస్తుంది. అది నీవు తినడానికి ఉపయోగపడేది కాదు. నీ కంటి నిండా కనపడుతుంది, డబ్బు వస్తుంది, వడ్డీ డబ్బులు వస్తున్నాయని. అది నువ్వు తినడానికి నీకు కానీ, నీ భర్తకు కానీ, నీ పిల్లలకు కానీ, నీ భార్యకి కానీ అది ఎవరికి ఉపయోగపడదు. వడ్డీలతో సంపాదించినటువంటి ధనము చిమ్మిటి కొట్టుకుపోతుంది, లేకపోతే వ్యర్థముగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే, నీ దేవునికి భయపడి వాని యొక్క వడ్డీ ఆయనను తీసుకోకూడదు. వడ్డీ తీసుకోకూడదు, అసలు వడ్డీ తీసుకోకూడదు. మనం అనుకుంటాం వడ్డీకి గవర్నమెంట్ బ్యాంకు వాడు ఎలా ఇస్తున్నాడు అలాగే కదా ఇస్తున్నాం. అసలు దేవుడు ఏమన్నా వడ్డీకే తీసుకోద్దన్నాడు. దేవునికి భయపడడం అంటే అది. దేవునికి స్తోత్రం. చాలా చిన్న సూక్తులు ఇవి. దేవునికి భయపడేటువంటి వారు ఎలా ఉంటారో అనేది. అందులో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు, నీకు మేలును దాచిపెట్టని అంటున్నాడు. చెవిటుల దగ్గర విక్రింతల మాటలు మాట్లాడకుండా, గుడ్డివారి దగ్గర కాళ్ళు అడ్డం పెట్టకుండా, నువ్వు వడ్డీకి ఇవ్వకుండా, ఇలాంటివి చేస్తేనే చాలు. అందులోనే దేవుడు నీ కొరకు ఒక గొప్ప మేలును దాచి ఉంచాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు రాసిన కీర్తనలు 31వ అధ్యాయము 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మొదటి మాట ధ్యానించాం. ఇప్పుడు రెండవ మాట ముగించేస్తాను. ఏమంటున్నాడంటే, ఇదిగో మొదటిది ఏమంటున్నాడు, తన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి మేలును దాచిపెట్టాను అంటున్నాడు. రెండవ మాటకు వచ్చేసరికి అన్నాడు, నరుల ఎదుట దేవుడిని ఆశ్రయించాలి. అర్థమైందా? మనుషులందరూ ఉన్నారు, కానీ మనుషులందరూ ఉన్నప్పటికీ కూడా మీ అందరి ఎదుట దేవుణ్ణి అడగాలి. మనం ఎప్పుడైనా అడగలమా? ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చింది, ఒక పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళాం, ఒక ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళాం. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొదట ఆయన్ని అడుగుతామా, దేవుణ్ణి అడుగుతామా? ఎవరిని అడుగుతాం? మీ ఆయనకి ఉద్యోగం కావాలమ్మా. ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాం, ఏమంటావు? అయ్యా నా భర్తకు ఉద్యోగం లేదు అని అడుగుతావా? అక్కడికి వెళ్ళి, ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వండి ఆయన ఎదురు పెట్టుకొని అంటావా? చెప్పలేంటి? మరి దేవుడు అలా అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? నరుల ఎదుట, మనుష్యుల ఎదుట నన్ను ఆశ్రయించు. మనుషులు ఉంటుండగా నన్ను ఆశ్రయించు. ఇది ఎంత గొప్ప మాట, చాలా గొప్ప మాట. అలాగే ఆశ్రయిస్తే అంట అప్పుడు కూడా ఏమన్నాడు, మేలు నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడంట. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నిసాన మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసమును తీసుకుని రాజులకు అందించి తిని, అంతకు పూర్వము నేను ఎన్నడూ అతని ఎదురు విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతను అది నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి గాక నా పితరుల సమాధుల నుండి పట్టణంలో పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోయినా అని రాజుతో అంటుని. అప్పుడు రాజు, నీకేమి కావాలని మనం చేయుచున్నావని అడగగా నేను ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసి చాలు. నెహెమ్యా అనేటువంటి వ్యక్తి అర్తహషస్త అనేటువంటి రాజు కింద పనిచేస్తూ ఉన్నాడు. ఈ నెహెమ్యా ఎవరంటే ఇశ్రాయేల్ దేశంలో ఒక పెద్ద. అయితే ఇశ్రాయేల్ దేశం అప్పటికే కాల్చబడింది, బానిసలుగా ఉన్నారు. కొంతమంది రాజుల కింద బానిస బతుకు బ్రతికి 70 సంవత్సరాలు బ్రతికి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత నెహెమ్యా అర్తహషస్త అనే రాజు కింద పనిచేస్తూ ఉన్నాడు, ద్రాక్షారసమును అందించేటువంటి పని. ఆ అర్తహషస్త రాజుకి ముందు రాజులు ఉన్నారు. ఆ రాజుల దగ్గర ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసలుగా ఉండేవారు. దేవుడు చెప్పిన ప్రకారంగా 70 సంవత్సరాలు బానిస బ్రతుకులు ఉంచి వారిని ఆ దేశానికి పంపించేశారు. అయితే ఆ దేశంలో ఉన్న పరిస్థితి ఏంటి అంటే దేశమంతా కూడా కాల్చేశారు వాళ్ళు. శత్రువులు కట్టుకోవడానికి వనరులు లేవు, ధనము లేదు. అలాంటి పరిస్థితిలో అక్కడ నుంచి ఒకడు వచ్చి ఈ నెహెమ్యాతో చెప్తా ఉన్నాడన్నమాట, అయ్యా
మన దేశం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? బలిపీఠం లేదు, మందిరం లేదు, ప్రాకారములు లేవు, ఏమీ లేవు, మన పొరుగులు బాగోలేవు అని చెప్పగానే ఇతడు దుఃఖముఖుడే ఏడ్చి కన్నీరు పెట్టుకొని ముఖం నీరసం అయిపోయి ఆ ద్రాక్షారసపు గిన్నెని ఆ యొక్క రాజుకి అందించినప్పుడు అతను చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇతని ముఖము ఇంత వికారంగా నాకు కనబడలేదే, ఏమైంది నెహెమ్యా అని అడిగాడు. అడిగానే ఇక్కడ చూడండి, చదువుతున్నాను 3వ వచనం. నేను మిగులు భయపడి రాజు చిరంజీవి అగును గాక, నా పితరుల సమాధి నుండి పట్టణం పాడైపోయి దాని గుమ్మమును అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునని రాజుతో అంటిని అన్నాడు. ఇలాగైంది అని చెప్పగానే రాజు మరలా మాట్లాడుతున్నాడు. ఏమంటానంటే, అప్పుడు రాజు ఏమి కావాల్సి నీవు మనవి చేయుచున్నావు రాజు అడిగాడు. అడిగితే ఎవరు సమాధానం చెప్పాలి? నెహెమ్యా రాజుతో సమాధానం చెప్పాలి. కానీ నెహెమ్యా ఏం చేస్తున్నాడు? రాజుతో సమాధానం చెప్పలే. ఎవరిని అనుకుంటారా? రాజు దగ్గరికి నిలబడమే కష్టం. అసలు నీకు రాజు దగ్గర మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వడమే కష్టం. అలాంటిది రాజు నీకు ఒక 2 నిమిషాలు సమయం ఇచ్చాడు అన్నప్పుడు నీకేం కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? ముందుగా ప్రిపేర్ చేసి నేను చదివేస్తాం. అయ్యా నాకు బంగారం కావాలి, వజ్రాలు కావాలి, డబ్బు కావాలి, భార్య కావాలి, బిడ్డలు కావాలని. అలాంటిది అడిగితే, రాజు అడిగితే ఈయన ఏం చేశాడు? ఆయనతో మాట్లాడలేదు. అసలు రాజుతో మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నరుల ఎదుట నీవు యెహోవాని ఆశ్రయించగలిగినట్లయితే, మామూలు నరులా? నెహెమ్యా ఎవరి దగ్గర, ఎలాంటి వారి దగ్గర నిలబడ్డాడు? అసలు మామూలు వ్యక్తి దగ్గరే ఒక మంచి ఉద్యోగస్తుడితో నిలబడి ఆయనతోటి మాట్లాడకుండా పక్కడితో మాట్లాడితేనే అయ్యో డిస్టర్బెన్స్ అంటాం, సెల్ ఫోన్ ఆపేయండి బాబోయ్ అంటూ మాట్లాడాలంటాం. అలాంటిది ఒక దేశాన్ని పరిపాలించే రాజు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, రాజు నీకు ఏం కావాలి అని అడిగినప్పుడు ఆయనతో మాట్లాడకుండా ఎవరు అడుగుతున్నాడు? దేవుడిని ఆశ్రయిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా యెహోవాను ఆశ్రయిస్తూ ఉన్నాడు. రాజు అడుగుతూ ఉంటే రాజుకి సమాధానం చెప్పకుండా, అయ్యా నాకు ఆ పరికరాలు కావాలి, ఒంటెలు కావాలి, ఓడలు కావాలి, డబ్బు కావాలి, లేకపోతే పనివారు కావాలి, సైనికులు కావాలి, పంపించండి, ఆ తాగీది పంపించండి అని అడగాలి. కానీ ఈయన యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నరుల ఎదుట నీవు ఆయనని ఆశ్రయించినప్పుడు, నరులు ఉంటుండగానే నీవు యెహోవాని అడిగినప్పుడు ఆయన దాచి ఉంచినటువంటి వేలు చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నెహెమ్యా అలాగే అడిగాడంటే రాజుకి ఎంత కోపం రావాలి? రాజుకి? నేను నీతో మాట్లాడుతున్నాను కదా, నీవు ఎవరికో అడుగుతున్నావేంటి అని రాజు కోపపడాలి. కానీ దేవుడు ఒక మాట చెప్పాడంటే, ఇందులో నీవు నరులందరూ ఉన్నప్పుడు వారిని కాకుండా నువ్వు నాతో కానీ అడిగినట్లయితే, నన్ను కానీ నాతో మాట్లాడినట్లయితే దాని వెనుకత నేను నీకు వేలు దాచి ఉంచాను. అది మానవ సహజంగా ఏమనుకుంటావు? అరే వీడికి కమిషనర్తో మాట్లాడే అవకాశం వచ్చిందిరా, కానీ ఆ టైంలో ఫోన్ వచ్చి బయటికి వెళ్ళిపోయాడు. ఉపయోగం ఉంటుందా? ఉండదు. కానీ ఆ గొప్పవారితో మాట్లాడే సమయంలో కూడా నీవు యెహోవాని, ఆయన ముందే యెహోవాని ఆశ్రయించగలిగినట్లయితే అందులో నుంచే దేవుడు వేలును దాచి ఉంచాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎప్పుడైనా రాజులు ఎలా ఆలోచిస్తారంటే పక్క దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి. ఇప్పుడు మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ ఉంది. ఏం చేస్తుంది? ఆ కాశ్మీర్ అంతా కూడా మాదేమి దోచుకోవాలనుకుంటుంది. అవునా కదా? ఏ దేశమైనా, ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఉంది, పక్కన ఉన్నటువంటి గాజు ఎవరిది? ఇశ్రాయేలీదే. వాటిని కావాలనుకుంటుంది. మరి ఈ అత్తహసస్తు అనేటువంటి రాజు, దానికి ముందున్నటువంటి రాజులు, కోరేషు రాజు పంపించేశాడు ఆ ప్రజలను, ఆ దేశాన్ని తీసేసుకున్నాను. మరి తర్వాత వచ్చిన రాజులు ఏం చేయాలి? యాక్చువల్గా దేశాలని వారు లాగేసుకోవాలి, స్వాధీనపరుచుకోవాలి. కానీ దేవుడు ఎంత ఆ మంచి హృదయాన్ని రాజుకి ఇచ్చాడయ్యా అంటే మనం అందులో నుంచి ఏం చూడగలుగుతున్నామంటే ఆ నెహెమ్యాకి చేసేటువంటి మేలుని చూడగలుగుతున్నాం. ఏమిటి మేలు చేశాడయ్యా అంటే చూడండి, నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయం 6వ వచనం. అందుకు రాజు రాణి తన ఎదురు కూర్చుని ఉండగా, ప్రయాణం 8 దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఎంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడు ఆయను. రాణి కూడా మరి నేమేంటి ఎంత ఇష్టమో, వెళ్తాను అనగానే రాణి కూడా అడుగుతూ ఉన్నాను. ఎవరైనా ఒక వ్యక్తి బయటకు వెళ్ళిపోతుందంటే ఆ స్థానంలో ఇంకొక వ్యక్తిని పని కింద పెట్టుకోవచ్చు. డబ్బులు లేనేలా వీళ్ళు కాదు, ఒక రాజు ఒక రాణి. కానీ రాణి కూడా ఏమంటుంది? నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఎంతకాలానికి తిరిగి మళ్ళా వస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా 7వ వచనం. ఎదియుగాక
రాజుతో నేను ఇట్లాంటిని రాజునకు అనుకూలమైతే యూదా దేశమును నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతల నన్ను పట్టణ ప్రాకారములకు మందిరముతో సంబంధించిన కోటగుములకును నేను ప్రవేశింపబో ఇంటికి దూరములు బ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులకై ఆసాములకు ఒక తాకీదు ఇయ్యమని. చూసారా, అసలు ఒక రాజు ద్రాక్షారసం అందించేటువంటి పాత్రను అందించేటువంటి వ్యక్తిని బయటికి పంపించడమే గొప్ప. ఎందుకో తెలుసా, ఎంతో నమ్మకమైన వారైతేనే కానీ ఆ ద్రాక్షారసపు పాత్రను వాళ్ళకి అప్పగించరు. అవునా కదా? అతని చేతిలో ఉంది. ఏమైనా చిన్న విషయం కలిపి ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? రాజు చేస్తాడు. అంటే అలాంటి పనిలో పెట్టుకుంటున్నారంటే ఆ మనిషి ఎంత మంచివాడై ఉన్నాడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అతన్ని రాజు వెళ్ళిపోతాననగానే పంపించేశాడంట. పంపించడమే గొప్ప కాదు, దాంతోపాటు ఈయన కొన్ని కోరికలు కూడా అడుగుతున్నాడు. నా దేశానికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఉండే ఇంటికి, అక్కడ ఉన్నటువంటి గృహాలకి, ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలకి, అక్కడ పెద్ద పెద్ద రాణులు నాకు అవసరమైనది. మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మౌనులకి అటవీ శాఖ మంత్రి ఉంటాడు కదా, ఆ మంత్రికి మీరు చెప్పండి ఆసాంకి, ఇదిగో నాకు ఈ కర్రలు నది దాటి పంపించమని అన్నాడు. అనగానే ఒప్పుకుంటారు రాజు. సెలవులు ఇవ్వడానికి గొప్ప, లేకపోతే నీ నెల జీతానికి ఇచ్చేస్తాను సెలవులో ఉండాలనే గొప్ప. కానీ నువ్వు వెళ్ళిపోతూ నీ దేశానికి కావాల్సిన, ఇంటికి కావాల్సినటువంటి రాణులన్నీ కూడా ఇవ్వమంటే ఉన్నాడు. దేవుడు అందులోనే దాచి ఉంచాడు మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నెహెమ్యా వల్ల దేశమంతా కూడా మేలు పొందుకుంటుంది. ఆ దేశానికి ఏ కర్రలైతే, చెక్కలైతే, ద్వారబంధాలైతే అవసరమైనాయో వాటిని అన్నింటినీ ఇవ్వడానికి రాజు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నరుల ఎదుట ఆయనను ఆశ్రయించు, జనులందరి ఎదుట యేసుని ఆశ్రయించు, ఆయన నీకు మేలుని ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏమన్నాడు? చిన్న మాట ముగించేద్దాం, చదవమా. ఆసాపుకి ఒక తాకీదు ఇయ్యమని అడిగితిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి. ఇప్పుడు కూడా ఏమన్నాడు? రాజు నా మాట వింటున్నాడంటే కారణం ఏంటి? దేవుని యొక్క కరుణాహస్తము నాకు తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క దక్షిణ హస్తము తోడుగా ఉంది. ఈయన అడుగుతూ ఉన్నవన్నీ ఆయన ఇచ్చేస్తూ ఉన్నాడంటే రాజు తెలివి లేక ఇచ్చేస్తున్నాడా? పిచ్చెక్కిపోయి ఇచ్చేస్తున్నాడా? కాదు. దేవుని యొక్క కరుణాహస్తము నెహెమ్యా మీద ఉంది కనుక ఆయన ఏది అడిగినా సరే తీసుకో అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా చూస్తున్నాడు దేవుడు దాచిపెట్టినటువంటి మేలును, అది అనుభవిస్తూ ఉన్నాడు. అయ్యో రాజు ఇచ్చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడమాట. తర్వాత నేను నది అవతల నిన్న అధికారుల యొద్దకు వచ్చి వారు రాజు యొక్క తాకీదులు అప్పగించితిని. రాజు నాతో కూడా సేనాధిపతులను, గుర్రపు రౌతులను పంపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రే, ఆ దేశం వదిలి నీ దేశానికి వెళ్ళిపోతున్నా కదా పోరా అనే రాజులు ఉంటారు, కానీ వారికి గుర్రాలనిచ్చి, సైన్యాధిపతులనిచ్చి మీ దేశానికి వెళ్ళు అని పంపించేటువంటి రాజులు ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు విదేశాలు వెళ్ళేటువంటి వారు చూడండి, రే నువ్వు నా ఇంటి దగ్గర ఉండాలి, నీకు వీసా కట్ చేసేస్తాను, పాస్పోర్ట్ నా దగ్గర ఉంచుకుంటాను అన్నోళ్ళు ఉన్నారు. కానీ నువ్వు వెళ్ళిపోయినప్పుడు పాస్పోర్ట్ ఇచ్చి, నీ ఫ్లైట్ ఛార్జీలు ఇచ్చి, దాంతోపాటు ఒక పని మనిషిని కూడా నీతో పంపించి నువ్వు ఇంటికి దిగిపోయిన తర్వాత మరలా వారిని ఇంటికి రప్పించేటువంటి నాయకులు కానీ, యజమానులు కానీ, పనులు కానీ ఉంటారా? ఎవరు ఉండరు. కానీ అలాంటి మనసును దేవుడు అనుగ్రహించాడు. కారణముగా ఏమొచ్చింది? వారికి ఆ దేశానికి ఏ సౌకర్యాలు కావాలో అన్నింటినీ కూడా ఆ రాజు దగ్గర నుంచి పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మేలుల వెనకతలు ఏముంది? నరుల ఎదుట నీవు కానీ యేసుని ఆశ్రయించగలిగినట్లయితే మనకేమంటే సిగ్గు, మొహమాటం మనుషుల దగ్గర యేసు గురించి మాట్లాడాలంటే. అవునా కదా? మాట్లాడారా? ఉందా? ధైర్యం ఉందా? దమ్ముందా? యేసు గురించి మనుషుల దగ్గర మాట్లాడాలంటే ఏదైనా పొందుకున్నా ఇది నాకు యేసు ఇచ్చాడు అని అన్ని జనులతో చెప్పం. ఏమంటావు? ఇది నేను కొనుక్కున్నాను. మనుషుల దగ్గర అది చెప్తాం, కానీ దేవుడి గురించి చెప్పగలమా? కానీ దేవుడు ఏమన్నాడు తెలుసు? అందులోనే గొప్ప సీక్రెట్, గొప్ప మేలుంది. ఆ మనుషుల దగ్గర దేవుడి గురించి, దేవుడు నాకు ఇది ఇస్తున్నాడని, దేవుడు చేస్తున్నాడని.
దేవుడు మాట్లాడుతున్నాడని. అందులో గొప్ప మేలు దాచించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాజు ఇంత మనసు మారడానికి, రాజు దగ్గరకు కాపలా ఉన్నటువంటి ఆసాపు, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు, సైన్యాధిపతులు, గుర్రములు అన్నింటికి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఒకటే, రాజు ఎదుట, అక్కడ సైన్యాధిపతులు ఎదుట ధైర్యముగా వారి మాటలు పట్టించుకోకుండా యేసుని అడిగాడు కాబట్టి వారికి రావాల్సినటువంటి ప్రతి మేలుని కూడా దేవుడు వారికి అనుగ్రహించున్నాడు. ఆమేన్.